హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విసంబడంగానే రాజాన రాజుకు కుట్టాది రోగం పోతున్నది. విసంబడంగానే జగ్గువాణి ఎప్పుడు కళ్ళొస్తున్నాయో అందంగా తయారైతున్నాడు ఆడివి లోపల. మల్ల నాగన్నకు ఏనాడు కుట్టాది రోగం బాయే నాగన్న కళ్ళు పోయి ఏనాడు ఉన్నాడో లోకాల శంకరుడు చూసిండు. ఒరే పాపాత్ముడా, ఎంత పని చేసినవురా, నాగన్నను చంపి నాగన్న విసవు నీ మీద పడ్డోల నీకు కళ్ళొచ్చినాయిర వారి. ఆగో నాగన్నని ఏనాడు యొక్క బంగారే వజ్రాలు కడియాలై పుట్టినయి. ఆగో అప్పుడు ఆ భార్య భర్తలు ఏమనుకున్నారు, ఓ నాదా ప్రాణేశ్వర, ఎన్ని రోజులని నాదా భగవంతుడు మన మీద కరుణించినట్టున్నదయ్యా. ఈ కళాలు పట్టుకొని నాదా ఏ రాజ్యమన్న పోదాం, ఏ దేశమన్న పోదామని వచ్చేది తోలోపల. ఆగో మోసాపురి పట్ల ఉన్నదయ్యా ఓ పెద్దలారా. మోసాపురి పట్టణం లోపల ఉన్న కోమడి సావుకారి సుబ్బిశెట్టి వేటికి వచ్చిండ్రు. అయ్యా ఓ సుబ్బిశెట్టి రాజా, ఆగో నా దగ్గర తండ్రి ఒక బంగారు కళం ఉన్నది నా ఇంట. ఆగో ఈ కళము తీసుకొని ఆ ఉప్పుతోని 9 పప్పుతోని 10 ఆకలైన కడుపుకు వంట సామాను మాకి ఇవ్వని ఆ బంగారు కడియా తీసి ఏనాడు ఆ యొక్క మోసాపురి పట్టణం లోపల ఉన్న సావుకారి చేతుల్లో పెట్టంగానే ఆగో పాపకారం ఉండకూడదు. అయ్యో ఇది ఎక్కడి కలిమాయ, నేను ఎన్నో ఊళ్ళ పొంట పల్లెల పొంట ఎంతో సామానం మీద గాని బంగారు కడియాలు దొరకలేదా అని మనసు లోపల పెట్టుకుంటున్నాడయ్యా ఓ పెద్దరా. ఏదన్న విధం చేయాల వీళ్ళను నా దగ్గర ఉంచుకొని ఏంటి ఏనాడు బంగారు కడియాలు నేను తీసుకోవాలని అని. నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు, నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు. మీరు ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 నీకు ఇవ్వను, నువ్వు ఆ మాట వలుకుతున్నావా నా బిడ్డ? నీకెందుకు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నా మేడల్లా మిద్దల్లా ఉండు అంటున్నాడు కోటి సావుకారి. ఆగో నా మేడల్లో ఉండు బిడ్డ అని కోమడి సావుకారి అదొక్క బంగారాన్ని పట్టుకొని ఏనాడు వెళ్ళిపోయిందో ఆ మోసాపురి పట్టణం లోపల. ఆగో వాళ్ళు భార్య భర్తలు ఆ కన్న కొడుకులను పట్టుకొని ఆగో అల్లారు ముద్దు గారి చేతుల బంతువులే ఆగో అట్లా కొన్ని రోజులు జీవనం గడుపుతున్నారయ్యా ఓ పెద్దరాలా. అట్లా కొన్ని రోజులు గడపంగా, అట్లా కొన్ని దినములు గడపంగా వాళ్ళు ఏనాడు లోగిళ్ళ లోపల మోసాపురి పట్టణం లోపల ఉండంగా ఇక్కడి సంగతిలో ఏనాడు మోసాపురి పట్టణం లోపల కట్టుకుంటున్నారు. నాయన ఒక రాజ్యం లోపలైన గారి బంగారు భవంతులు ఏనాడు కట్టుకుంటున్నారు. అలనాటి రోజు లోపల శ్రీ వెంకటేశ్వరన్నది ఓ నాగ ప్రాణేశ్వర, నా తోట పుట్టకుండా నా కూడా వెళ్ళింది, నా అక్క ఉన్నది, నా కన్న పెద్దనున్నది. కనకంగ నగరాన్ని పరిపాలన చేస్తున్నది తిలకంగ మహారాజు మా బావ ఉన్నది, మా అక్క సీతమ్మ లక్ష్మి ఉన్నది కాబట్టి ఆమె ఇంటలకు వస్తుంది అని ఉత్తరాలు పత్రాలు రాయమని ఆమె భర్తతో చెప్పుతున్నదయ్యా ఓ పెద్దలాలా. రాజాన రాజు తోడు చెప్పంగానే రాజాన రాజు నీలకంఠ మహారాజు ఊరూర ఉత్తరాలు పంపిండు. రాజాన రాజు నీలకంఠ మహారాజు శ్రీరంగదేవి గృహ ప్రదేశమాని ఆగో ఉత్తరాలు పంపిండు. ఇక్కడి దగ్గర కనకంగ నగరం లోపల సిలికంగల మహారాజుకు అక్క సీతమాలక్ష్మి వదలకు అన్నగారికి ఉత్తరం పంపంగానే ఆ ఉత్తరం వచ్చింది. సేనాడు కనకంగ నగరం లోపల సిలికంగల మహారాజు సీతమాలక్ష్మి చూసుకున్నారు. నా చెల్ల ఇల్లు కట్టుకున్నదాట, గోప్రవేశం చేస్తున్నారాట, మనం వెళ్ళి పేరుళ్ళవు కావాలి నాదా. ఓ నాదా మనం పోదామురమ్మా అని భర్తలు తోలుకొని బయలుతున్నది సీతమాలక్ష్మి అమ్మో. భార్య భర్తలు ఎప్పుడు బయలు వస్తున్నారో వచ్చేది అక్కడ చూసింది అమ్మవారు శ్రీ వెంకట బావను చూసింది. ఓ బావ
వచ్చిండ్రు ఆగో వచ్చిన తర్వాత బాబా కూర్చుండు అని 66 కూరలు అల్లంలో మధ్యన 36 కూరలు మృగపూల మధ్యన 76 కూరలు దేవనాటి నందుల మధ్యలతోటి అన్నం పెట్టి ఆగో ఏమని మాటలు అంటున్నది శ్రీరంగరాదేవి ఓ బాబా ఇంట్లో వచ్చి ఓనాడు మీరు వచ్చిన నాకు మాకు చెక్కలేసిండు బాబయ్యా అవు నేను అటువంటి అన్నం పెట్టేదాన్ని కాదు నువ్వు తినే అంత తిండి మాకు అన్నము పాయసం తోటి అవు నీ ఇష్టపూర్వకంగా తిరు బాబా అని అవు బాబాతోటి మాట పలికింది శ్రీరంగరాదేవి నేను అక్కని ఆదరించి వచ్చిన్నాడు వాడు చెక్కలు పెట్టిండ్రు నన్ను వల్ల కొట్టిండ్రు బావా నేను అట్లాంటి ఆడదాన్ని కాదు అట్లా నీకు అన్నం పెడతలేను బావయ్యా నువ్వు తినే అంత అన్నం తిను బావయ్యా ఏదికి పొదవలేదా అని బావతోటి మాట వలకంగానే రాజాన రాజు సిలికంగల బావ రాజాన రాజు కళ్ళతోడు చూసిండు సిలికంగల మహారాజు కళ్ళతోడు చూసి నువ్వు అన్నం పెట్టి నన్ను గిన్నిసార్లు అంటావే నీ మొగడిని నీకు కాకుండా వేయబోతే నా పేరు సిలికంగల మహారాజు కాదా అని వాళ్ళు భార్య రాజానరాజు సిలికంగల మహారాజు రాజానరాజు మణికంఠ నీలకంఠ మహారాజును చూసిండు నీ భార్యకు నిన్ను కాకుండా వేయబోతే నా పేరు సిలికంగల మహారాజు కాదా అని అచ్చుమ రాత్రి వెళ్ళ కడకంబురా చేతుల పెట్టేనా కడకంబురా చేతులు పెట్టినాడు కడకము అందుకొని జాడిసి తప్పాలుడా గొంతులన్నరా గొంతనే ఉన్నాడు నీలకంఠుని గొంతులు కోసి ఎప్పటోల పట్ట మంచాల మీద దుప్పడి కప్పించుంటూ ఓ పెద్దలాలా దుప్పటి కప్పినాడు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు వాళ్ళ సంగతి ఆ చోట ఉండనివు గాని వాళ్ళ వెళ్ళ వారే బ్రహ్మరాజులు వెళ్ళ బొమ్మతో పొద్దులెక్క భోజనపు వెళ్ళదైతున్నది ఎందుకో నా భర్త పండుకున్నవాడు లేస్తలేడా అని లింగాల చెల్ల తీసి చూసే వరకు ఆగో కరకర కరకర గొంతులు పోసున్నాయ్యా ఓ పెద్దరాలో భర్త గొంతులు పోసుండే వరకు ఆ తల్లి శ్రీవర్ధన దేవికి జాలిగుండె తల్లువారే ఓ దేవుడా గుండెలకు వెళ్ళువారే ఎవరారా తల్లి భర్త మీద పడ్డ తీరా ఓ దేవుడా నాలో అర్ధరాత్రి వేళ ఓ రారా భర్త మీద పడ్డది కలగట్ట పుట్టడి కన్నీరు పెడుతున్నది ఎడమకంటి శోకం ఎరులై పారుతున్నది కుడికంటి శోకం కుంభాధార వర్షమై కురుస్తున్నది అయ్యో భగవంత లోకాల శంకరాది మధ్యనంత కోటి రూపకల్పన నా భర్త అయినాక నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తండ్రి నా భర్తతోనే భాగ్యం అనుకున్నా మొగుడితోని మోక్షం అనుకున్నా సిరితోని సింగారం అనుకున్నా నా భర్తనే నమ్ముకున్న కుష్టాది రోగం వచ్చే గాని కన్ను అయిన నా భర్తని కాపాడుకున్నా
ఇవాళ అర్ధరాత్రి వేళ ఎవరో నా భర్త ప్రాణం తీసిండ్రవ్వా పరమాత్మ లోకాల శంకర అది మధ్యాహ్నంత కోటి రూపకల్పన ఎక్కడున్నావు తండ్రి ఎక్కడనున్నావో నమో నమయ్యా అయ్యో నమో నమయ్యా ననగనరా స్వామి నమో నమయ్యా ననగనరా స్వామి అయ్యో తపంతిని వైరా పుట్టిన మల్లియారో తపంతిని వైరా పుట్టిన మల్లియారో వెలవడ పూమారా పమై గరసేనా వెలవడ పూమారా పమై గరసేనా అయ్యో గరగంటుడరారా కంగనటుడరారో భగవంతుణ్ణి అడిగేసి తండ్రి నా భర్తలేస్తే నేను బతుకుతలే పోత భర్త చూడట్టుగా నా ప్రాణం చాలిస్తానని దేవుణ్ణి వేడుకోవంగా అమ్మవారి కన్నీరు శంకరునికి మెల్లవందింది ఓ తల్లులలో నా బిడ్డ శ్రీ వెన్నెల దేవిని భర్త ప్రాణం వేయిందని బాధపడుతున్నవా బిడ్డ వస్తున్నాగు అన్నాడు అగో పుట్టు పుట్టు అంటే ఆ పిల్లగాని బంధుకు ముడుతున్నాడు ఆ భగవంతుడు 90 ఏళ్ల పెద్ద మనిషి అవతారం తోటి బంధుకు పుట్టిన దేవుడు గోరడ బండారు పట్టింది పెరిగడి ఆ బాధ పట్టి ఏనాడు పిల్లగాని మీద కొట్టంగానే లేరా నీలకంఠ రాజా లేసి రమ్మనంగానే అబ్బా నిధిరాని లేసి వస్తున్నాడు నీలకంఠ రాజు పిల్లగాడు లేసి రావంగానే అమ్మవారు శ్రీ వెన్నెల దేవి తండ్రి తండ్రి అని దండం పెట్టంగా నా కొడుక నన్ను ఏమనుకున్నావు ఏమనుకున్నావు లోకాల శంకరుణ్ణి గదుడు నిదా రూపవాణి నిదా రూపము పెట్టంగానే 10 ఏళ్ల బొబ్బలు పట్టిండ్రు భార్య భర్తలు 5 ఏళ్ల ఆరతి పట్టి తండ్రి ఇన్ని రోజులు మమ్ముల బాధ పెట్టిన వారి దండం పెట్టంగా లోకాల శంకరుడు చూసిండు నా కొడుక నీలకంఠ మహారాజా నా బిడ్డ శ్రీ వెన్నెల దేవి మీరు లేని బాధలు పడ్డరు నా కొడుక లేని శరణ పడ్డవురా నిలవెల్ల కుట్టాది తోటి నువ్వు లేని బాధలు పడ్డవురా నీ తల్లి కాదన్నది కొడుక నీ తండ్రి కాదన్నారు ప్రజలు చూసుకొని నీ బాగోగులు చూడకుండా ఊరు బయట అడవిల వారేస్తే అడవిల బాధ భరించలేక వెళ్ళి వచ్చినవురా నీ రాజ్యము చంద్రసేన పట్టణము నీ తండ్రి చంద్రసేన మహారాజు నీ తల్లి చంద్రవాది దేవి కొడుక నీ రాజ్యము చంద్రసేన కొడుక నీ భార్యను పట్టుకొని నీ పిల్లలు పట్టుకొని ఎగిరంగా వెళ్ళిపోయి నీ రాజ్యం వేలుకపోరా నా కన్న కొడుకో దేవుడు రాజ్యము జాడ చెప్పిండు దేశము జాడ చెప్పి కొడుక ఎగిరంగా అమ్మాలి ఏనాడు చెప్పిండు కడుగుడు చెట్టు అంగుతున్నదన్నాడు వెనుకకు 7 అడుగులేసి ఎండి కొండలకు పోతున్నాడు ఆ కైలాసధీశుడు శ్రీ వెన్నెల దేవిగా ఓదాము రమ్మాని కొడుకుల పట్టుకొని భార్యను తోలుకొని ఇక్కడికి దగ్గర చంద్రసేన పట్టణము తోమలు పడుతున్నారు ఆ భార్య భర్తలు వాళ్ళు బయలు ఎల్లుతున్నారమ్మా దైవమా ఓరమా
తండ్రి ఆగో తండ్రి వేడికి వచ్చి దండం పెడుతున్నాడు నీలకంఠరాజు మీరు ఏ రాజ్యం ఏ దేశం ఎవరు ఎవరు నాకు ఎదురుంగా నిలబడి దండం పెడుతున్నావు ఎవరాని మాట వలకంగా ఓ నాయన్న చంద్రసేన మహారాజ నన్ను ఏర్పడి ఎత్తలేవ నాయన్న నువ్వు అన్న కొడుకును నీలకంఠ మహారాజును నీ కోడలు సిరివెన్నెల దేవి నాయన్న అడవి లోపల నేను లేని బాధలు పడ్డ లేని శిరలు పడ్డ నాయన్న లేని కష్టాల పాలైన అడవి లోపల నన్ను వారెత్తే పూటకింత ప్రజలందరూ అన్న వేసిండ్రు అన్నం తినుకుంటా నేను బతికిన నాయన్న అడవి లోపల నేను బయలెళ్ళిపోవంగా పాపాత్ముని ఏ పావన్న గర్వదాని అడవి లోపల కారణాల పుట్ట మీద పడుకుంటే నాగన్న వచ్చి కాటేస్తే నాకు నిజ రూపం వచ్చింది వచ్చిన శరీరం నాకు వచ్చిన అడవితో వల్ల పోవంగా అడవి లోపలికి వెళ్ళి పోవంగా ఇక్కడికి దగ్గర నిమ్మలగిరి పట్టం లోపల ఆనంద మహారాజు అన్నపూర్ణమాదేవి వాళ్ళ కింద ఉంటది పెద్దరాశి పెద్దమ్మ ఇంటికి నేను పోయినాడు పెద్దరాశి పెద్దమ్మ తోటి ఆనంద మహారాజు ఇంటికి నేను పోతే ఆనంద మహారాజు దాయనాడు బిడ్డ శ్రీవెన్నెల దేవి నన్ను వలసి నన్ను లగ్గం చేసుకున్నది నాకు భార్య అయింది అతనికి నేను ఆమెకు నేను భర్తనైనా ఇద్దరు కొడుకులు జన్మ పొందిండ్రు నా కన్న తండ్రి ఇద్దరు కొడుకులు జన్మ పొందిండ్రు కొడుకులు పట్టుకొని భార్య పట్టుకొని నేను వచ్చిందనంగానే నా కొడుక నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు నీలకంఠ మహారాజ రమ్మాని కొడుకు కోడళ్ళు దగ్గరికి తీసుకున్నాడు ఓ తల్లులలో చంద్రసేన పట్నం లోపల నీలకంఠ మహారాజు వచ్చిందాట కుష్టాది రోగం తోటి ఉన్నోడు మంచోడ వచ్చిందాట అని మంగళారతులు పట్టుకొని బిందెలతోటి నీళ్లు పట్టుకొని వస్తున్నారు కచ్చేరి కాడికి 1,000 ప్రజలందరూ రావంగ తల్లి చంద్రవతి వచ్చింది కన్న కొడుకును చూసింది గుళ్ళెడు వేగుళ్ళ కన్న తల్లాయే నా కొడుక నువ్వైనవు నా కొడుక పేనవాని బాధతోటి ఉన్న కొడుక నువ్వు తిరిగి వచ్చిన వాని కొడుకు దండం పెట్టంగా అమ్మా నువ్వు నాకు దండం పెట్టరాదు నీకే నేను దండం పెడతానా అని తల్లికి దండం పెట్టి తండ్రికి దండం పెట్టంగానే నా కొడుక ఈ చంద్రసేన పట్టను నువ్వు ఏలుకొమ్మా అని కత్తిరి మీద కూర్చుండబెట్టబోవంగా నా ఇద్దరు కొడుకులు అడవి లోపల జన్మ పొందిండ్రు వాళ్లకు నేను పేరు పెట్టలేదు పురుడు అయ్యలేదు ఇద్దరు కొడుకుల పేరు నేను పెడతానా అని ఆ చంద్రసేన పట్నం లోపల కొడుకుల పేరు రాజారామంత పేరు పెట్టిండ్రు తల్లుడాలో కొడుకుల పేరు రాజారామ అని పేరు పెట్టుకున్నాడు కొడుకుల పట్టుకొని తండ్రిని పట్టుకొని తల్లిని పట్టుకొని భార్యని నాడు సిరివెన్నెల దేవిని పట్టుకొని చంద్రసేన పట్టం లోపల కత్తిరిన కూర్చుండబెట్టి 20 ఎండి పోసిండుకున్న బంగారం పోసుకొని తండ్రి పెట్టుకున్న కిరడం పెట్టుకున్నాడు వజ్రాల వాయిదం పట్టుకొని గంట చేయికి దాన కంకణము కట్టుకొని చంద్రసేన పట్టం ఏరుతున్నాడు నీలకంఠరాజు కష్టము గల్ల కథ శ్రీవెన్నెల దేవి నీలకంఠ మహారాజుని చరిత్ర ఆత్మగల్ల తిరుమల ఓదన్న పేరు మీద ఆత్మగల్ల భార్య కొడుకులు కోడళ్ళు